హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎలాంటప్పుడు చెక్ చేసుకోవాలి, అలాగే ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఇక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఏ విధంగా అవుతుందంటే అండం అనేది మనకి ఆడవారిలో అండం అనేది విడుదలవుతుందండి. అలాగే మగవారిలో శుక్ర కణాలు అనేవి రిలీజ్ అవుతాయి. అది మనం పీరియడ్ మిస్ అయినా అంటే పీరియడ్ అవుతాం కదా, ఆ విధంగా అయిన 15 డేస్కి ఇది కొంతమందిలో 15 నుండి 20 లోపల మిడిల్లో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు అండం అనేది. ఆ అండాన్ని ఈ శుక్రకణం అనేది చేరినప్పుడు ఆ గర్భం అంటే అండంలోకి చొచ్చుకొని పోతుంది. అలా చొచ్చుకొని పోయినప్పుడు మనకి పిండం అనేది ఏర్పడడం మొదలవుతుంది. ఇదంతా ప్రాసెస్ జరిగేలోపు ఖచ్చితంగా ఒక 1 మంత్ అయితే పడుతుంది. 1 మంత్ 10 డేస్ అయితే పడుతుంది. మనకి పీరియడ్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ అంటే ఆగస్ట్ 15th వచ్చిందనుకోండి, నెక్స్ట్ సెప్టెంబర్ 15కి 1 మంత్ అవుతుందండి. నెక్స్ట్ ఒక 10 డేస్ వదిలేసేయాలి. అంటే 10 డేస్ తర్వాత మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 25 అయితే మనము చెక్ చేసుకోవాలి. అప్పుడు చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అప్పటికి మనకు రాలేదు అంటే అది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వలేదు, నెగిటివ్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. మనకి పీరియడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఈ విధంగా 7 డేస్కైనా లేకపోతే 10 డేస్ 15 డేస్కైనా చూసుకోవచ్చు. 15 డేస్ తర్వాత కూడా మనకి పాజిటివ్ రాలేదు, నెగిటివే వచ్చింది అంటే మనకి పీరియడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాలి. ఇక లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కొందరిలో వచ్చేసి స్పాటింగ్ అనమాట. స్పాటింగ్ అంటే తెలుసా? అంటే కొద్దిగా బ్లీడింగ్ కనిపించడం. ఈ విధంగా మీకు బ్లీడింగ్ కనుక కనిపిస్తూ ఉంది అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లైట్గా స్టమక్ పెయిన్ అనేది ఉంటుంది. స్టమక్ పెయిన్ కనుక మీకు వస్తూ ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి గర్భం నిలవడానికి. మరి కొందరిలో నీరసం, అలసట ఈ విధంగా ఉంటాయండి. కొంతమందికి వామిటింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. 1 మంత్ అయ్యేదాంట్లోనే వామిటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే వైట్ డిశ్చార్జ్ అనేది తీగలాగా అవుతుంది. ఇక ఈ విధంగా తీగలాగా అనిపిస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీకి అంటే నిలుస్తుందని తెలుసుకోవచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి తెచ్చుకుని ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎటువంటి క్వరీస్ ఉన్నా అంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎటువంటి లెటర్ కావాలన్నా కమెంట్ చేయండి. 100% వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.